నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు, ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటా. వివిధ ప్రభుత్వ శాఖల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్ర యాత్ర ఆరంభం. ఈ ఏడాది తొలి ఇంటర్వ్యూల్లోనే 134 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక. ఐటీతో పాటు వివిధ రంగాల్లో అవకాశాలను గుర్తించి శిక్షణ ఇస్తున్నందునే ఈ ఫలితాలు. ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. మెగా శానిటేషన్ డ్రైవ్తో సంఘం జాగర్లమూడిలో మార్పు తీసుకువస్తా. రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తా. గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా హజరత్ మహబూబ్ సుబానీ 36వ జెండా మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. జెండా వేడుక సందర్భంగా 5,000 మందికి అన్నదానం చేసిన నిర్వాహకులు. మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా సంఘం జాగర్లమూడి గ్రామంలో ఒక మార్పు తీసుకురానున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం సంఘం జాగర్లమూడిలో శుక్రవారం మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల వ్యాప్తంగా సిబ్బందిని ఇందుకోసం వినియోగించారు. వారి చేత మురుగు కాల్వలు బాగు చేయడం, వీధుల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించడం, ఆయా కార్యక్రమాలను మంత్రి మనోహర్ స్వయంగా పరిశీలించారు. స్థానికులను అడిగే సమస్యలను తెలుసుకున్నారు. మురుగు కాల్వలు, రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఆవశ్యకతను ఆయన తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సంఖ్య మరింత పెరగాలని, అందుకు తగినట్టుగా సేవలను విస్తృతం చేయాలని వైద్యులను కోరారు. కొలకలూరు గ్రామంలో వినూత్నంగా మ్యాజిక్ ట్రైన్లను నిర్మించామని ఈ సందర్భంగా మంత్రి మనోహర్ గుర్తు చేశారు. అదేవిధంగా సంఘం జాగర్లమూడిలోనూ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని తెలిపారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు మంచినీటి పైప్ లైన్ నిర్మాణం లేదని చెబుతూ పైప్ లైన్తో పాటు కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, సంఘం జాగర్లమూడి సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి మండలంలో మొదటి గ్రామం కొలకలూరులో ఒక మార్పు తీసుకొచ్చి చూపించాం. అక్కడ డ్రైన్ నిర్మాణం కూడా రాష్ట్రంలో వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్లు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఈ రోజున సంఘం జాగర్లమూడిలో మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మండలంలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జిల్లాధికారులు, డిపిఓ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఏ విధంగా మనం కొంతవరకు ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచగలుగుతాం, ఎటువంటి కార్యక్రమాలు చేయాలని దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుంటున్నాం. సో ఖచ్చితంగా డ్రైన్ల నిర్మాణం అవసరం. అదేవిధంగా ఇదివరకు నుంచి మన సంఘం జాగర్లమూడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో చరిత్ర కలిగిన గ్రామం. పెద్దలందరూ కూడా ఇదివరకు ఎంతో త్యాగమూర్తులు. ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాటర్ ట్యాంక్ నిర్మాణం అవన్నీ చేశారు. అయితే కొత్తగా నిర్మాణం అయిన కాలనీల వైపు ఇంకా పైప్ లైన్లు అవి జరగలేదు. వాటికి కూడా నేను ప్రత్యేకంగా సర్పంచ్ గారికి చెప్పి త్వరగా వాటికి ఒక శాంక్షన్ ఇప్పించి ఈ ప్రాంతంలో కూడా కుళాయిలు ఇచ్చే విధంగా, ఇంటింటికి మనం నీటి సౌకర్యం అందించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం. ఇంకా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా మార్పు తీసుకురావాలి. అందులో భాగంగా ఇందాక హాస్పిటల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాం. వీల్ చైర్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ర్యాంప్ కానివ్వండి, అక్కడ పారిశుద్ధ్యం విషయంలో, టాయిలెట్స్ విషయంలో కానివ్వండి, పెద్దలందరూ సహకరించి వాళ్ళు సొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. ఆ విధంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. క్యాంపస్ ఉద్యోగాలు, క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన విద్యాబోధనకు పేరెన్నికగన్న స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ 2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ఉద్యోగాల్లో జైత్ర యాత్ర ఆరంభమైంది. తొలి విడతగా జరిగిన ఇంటర్వ్యూల్లో 134 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన ప్రముఖ టెస్ట్ సిరీస్ ప్రో సంస్థ ఇటీవల జరిపిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ కు చెందిన బీఎస్సీ, బీసీఏ, బీకాం విద్యార్థులు 134 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాలేజీలో శుక్రవారం విలేకరుల సమావేశంలో
ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఈ వివరాలను తెలియజేశారు. అఖిల భారత స్థాయిలో జరిగే కాంపిటేటివ్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు, R&B, బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన పోర్టల్ను టెస్ట్ సిరీస్ ప్రో సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ఆయా పరీక్షలకు తయారయ్యేవారు ఈ పోర్టల్లో పరీక్షలకు సాధన చేసుకుంటారు. ఉద్యోగాల కోసం సంస్థ జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థులు 134 మంది ఎంపిక కావడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. వీరిలో 81 మంది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్గా, 44 మంది HR ఎగ్జిక్యూటివ్స్గా, 7 డిజిటల్ మార్కెటింగ్ నిపుణులుగా, 1 డేటా అనలిస్ట్గా, మరొకరు వీడియో ఎడిటింగ్ నిపుణుడిగా కంపెనీ ఎంపిక చేసుకుందని తెలిపారు. కేవలం IT ఉద్యోగాలతోనే సరిపెట్టకుండా వివిధ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రిన్సిపల్ రామచంద్ నేతృత్వంలో విద్యార్థులకు ఆన్లైన్ క్రమశిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనే తమ విద్యార్థులు వివిధ డొమైన్లలో ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారని వివరించారు. ఎంపికైన విద్యార్థులకు విభాగాల ప్రకారం 18,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ వెల్లడించారు. BSc ఫైనల్ ఇయర్ విద్యార్థి తరుణ్ డేటా అనలిస్ట్గా ఎంపికైనందుకు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజ్ సుమారు 36 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్లేస్మెంట్స్కి, అలాగే డిసిప్లిన్కి, అలాగే స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకునే లోపు ప్రతి స్టూడెంట్ ఈ కాలేజ్ నుంచి ఉద్యోగ భద్రతతో వెళ్ళే విధంగా ట్రైన్ చేస్తాం. ఈ అకాడమిక్ ఈ సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈ సంవత్సరం ఏదైతే చెన్నై చెందిన టెస్ట్ సిరీస్ ప్రో 134 మందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కాలేజ్ సుమారు 1000 నుంచి 1800 జాబ్ల వరకు ఈ కాలేజీ ప్లాట్ఫామ్ నుంచే స్టూడెంట్స్ జాబ్స్ పొంది ఆ లైఫ్లో సెట్ అవటం. ఈ కాలేజ్ నాగార్జున యూనివర్సిటీలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్న ది బెస్ట్ కాలేజీగా, అలాగే ఈరోజు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో డిగ్రీ కాలేజ్ 3rd ర్యాంకుగా తీసుకురావటం, 3 సంవత్సరాల నుంచి ఆ ర్యాంకును అలాగే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి రావటం కూడా ఎంతో సంతోషపడతాం. మరి ముఖ్యంగా కేవలం ఐటీ బేస్డే కాకుండా వస్తున్న ప్రతి ఆపర్చునిటీని, అంటే రామచంద్ర చెప్పినట్టు ప్రతి డొమైన్లో ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ ఆపర్చునిటీని పొందే విధంగా ఈరోజు సెలెక్ట్ అయిన 134 మందిలో కూడా 81 మంది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా తీసుకోవటం జరుగుతుంది. అలాగే 44 మంది HRs ఎగ్జిక్యూటివ్గా, అలాగే 7 డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవటం జరుగుతుంది. అంటే కాలేజ్ జాబ్ ఆపర్చునిటీ ఏ రంగాల్లో ఉందో ఆ రంగాల్లో ట్రైన్ చేసి, డిగ్రీతో పాటు ట్రైన్ చేసి ఆ రంగాలన్నింటినీ క్యాంపస్ ప్లేస్మెంట్ కాలేజీకి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇస్తాము. అందుకే ఈరోజు ఈ అకాడమిక్ స్టార్టింగే 134 మందితో రావటం చాలా సంతోషపడుతున్నాను. రామచంద్ గారు ఇప్పటిలాగే, అంటే ఇక్కడ కాలేజీ ప్రతి సంవత్సరం ఇన్ని వేల మందికి ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే రామచంద్ గారు ఆయనంతటా ఆయన అప్డేట్ అవ్వడం, ప్లస్ కాలేజీని అప్డేట్ చేయటం, ప్లస్ స్టూడెంట్స్కి ఈ ప్లాట్ఫామ్ని తీసుకురావటం. అంటే అకాడమిక్ ఇయర్ ప్రతి ఇయర్ కాలేజీ అప్డేట్, ప్రిన్సిపల్ రామచంద్ గారు అప్డేట్ అవ్వడం, ఇవన్నీ స్టూడెంట్స్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో వెరసి ప్రతి సంవత్సరం వేల మందికి ఉద్యోగాలు వచ్చే మంచి కాలేజీగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. డెఫినెట్గా ఈ 134 మందిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా అనేక కంపెనీలతో ఏదైతే ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్ అనేది అది డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా వస్తాం. థ్యాంక్ యూ. చెన్నైకి చెందిన టెస్ట్ సిరీస్ ప్రో అనే ఒక ఆన్లైన్ పోర్టల్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 134 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఒక పెద్ద పోర్టల్ ఇది. ఈ పోర్టల్ మెయింటెనెన్స్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ జరిగింది. వీళ్ళు ఇండియాలో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అన్ని స్టేట్స్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంకింగ్ అండ్ RRBతో సహా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కావాల్సిన
ప్రాక్టీస్ టెస్ట్ని వాళ్ళు ఆ పోర్టల్ ద్వారా లాంచ్ చేశారు. ఆ పోర్టల్ మేనేజ్మెంట్లో భాగంగా రిక్రూట్మెంట్ చేశారు. దానికి కానీ వాళ్ళకి కావాల్సిన వివిధ విభాగాల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి బిజినెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అసోసియేట్గా, అలానే డేటా అనలిస్ట్గా, అలానే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్స్గా, వీడియో ఎక్స్పర్ట్స్గా డిఫరెంట్ విభాగాలకి 134 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఒక డొమైన్. ఇప్పుడు ఆన్గోయింగ్ డొమైన్స్లో బాగా అప్కమింగ్ డొమైన్స్లో ఆన్లైన్ ప్రాక్టీసెస్, ఆన్లైన్ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఎగ్జామ్స్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇంట్లో కూర్చునే ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన డేటాబేస్ ఈ సంస్థ అందిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి కంపెనీస్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన స్కిల్స్ని లాస్ట్ ఇయర్ నుంచి మేము అడాప్ట్ చేసుకుని ట్రైన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ రిక్రూట్మెంట్ జరిగింది. 134 మంది ఈ సంస్థకు సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ ఈ అకాడమిక్ ఇయర్లో. ముందు కూడా మంచి రిక్రూట్మెంట్స్ ఇయర్ జరగాలని, అలానే అన్ని డొమైన్స్ మేము ప్లాన్ చేస్తాం. ఒక ఐటీఐటీఎస్ఏ కాకుండా ఆ విధంగా డిఫరెంట్గా ప్రతి స్టూడెంట్కి ఒక ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎప్పుడు పనిచేస్తూ దానికి కట్టుబడి ఇయర్ కూడా పనిచేస్తాం తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రోహిత. నేను బీసీఏ ఫైనల్ ఇయర్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మా నాన్నగారి పేరు కటారి సాంబశివరావు. అతను ఒక డైలీ కూలీ అనమాట. మా అమ్మ ఒక హౌస్ వైఫ్. ముందుగా ఈ అచీవ్మెంట్లో నేను మాట్లాడాలనుకున్నది మా కాలేజ్ గురించి, ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ గురించి. పాస్ట్ 25 ఏళ్లుగా ఈ లైఫ్ స్కిల్స్ అనేవి నడుపుతున్నారు. ఎంతోమంది ప్రయోజకుల్ని చేశారు ప్లేస్మెంట్స్ ద్వారా, రిక్రూట్మెంట్స్ ద్వారా. మాకు కూడా ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, మేము నిరూపించుకున్నాము. రోజు డైలీ 2 అవర్స్ ఇక్కడ కూర్చొని ట్రైనింగ్ చేయించుకొని ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అలాంటివి రకరకాలుగా మాకు నేర్పించి మమ్మల్ని ఉపయోగపడేలా చేస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క స్టూడెంట్ డెవలప్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం చేయాలో ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఇలా 25 ఇయర్స్గా స్ట్రాంగ్గా నడిపిస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ గారు రామచంద్ కొలసాని గారు. ఆయన ఇంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ రకరకాల దేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ యాజ్ అన్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. మా నాన్నగారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రో మాకు స్టార్టింగ్ రిక్రూట్మెంట్ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా పుష్ చేస్తారు మా ప్రిన్సిపల్ గారు మమ్మల్ని. చాలా కామ్గా స్లోగా మాట్లాడుతూ ఉంటారు. సో ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ప్రౌలిక. నేను ఫైనల్ ఇయర్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను. నేను టెస్ట్ సిరీస్ ప్రోలో ప్లేస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ, ఏఎస్ఎన్ డిగ్రీ రోజు ఒక మెయిన్ స్ట్రాటజీ లైఫ్ స్కిల్స్ అన్నమాట. లైఫ్ స్కిల్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ముందుగా నేను ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేదాన్ని, ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే అంత క్లోజ్గా ఉండేదాన్ని కాదు. ఈ లైఫ్ స్కిల్స్ వల్ల నా పర్సనాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అందరితో నేను క్లోజ్గా కొంచెం కొలాబరేటివ్గా మాట్లాడడం నేర్చుకున్నాను. అండ్ వాళ్ళతో నా పర్సనాలిటీ చాలా షేప్ చేసుకున్నాను. దీనికి నేను ప్లేస్ అవ్వడానికి చాలా కారణం. సో నేను ముందుగా ప్రిన్సిపల్ సార్ చాలా మోటివేషన్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేశారు. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకున్నాను. దానివల్ల నేను కాన్ఫిడెంట్గా భయం లేకుండా కొంచెం జాబ్ సాధించాను. దీనికి మెయిన్ కారణం మన ప్రిన్సిపల్ సార్. దానికి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Good afternoon. This is G. Balamanikanta from Samusundarpalayam. And first of all, I would like to thank Honorable and XMLA sir and respected Principal Sir Ramchand sir, because respected Principal sir were trained us in life skills. Life skills were teaches a lot of speaking skills and a lot of personality development. I have developed my personality in front of anyone. I can speak right now. So this type of opportunity were given by Principal Sir. The company name is Test Series Pro. Test Series Pro Principal Sir taken to the college, and we are going to give the interview in the Test Series Pro, and I am selected for the HR role in the Test Series Pro company. This whole opportunity were taken by the Principal Sir, and I am selected by HR role in the Test Series Pro company. This was done by only Dr. Ramchand Kolasani Principal Sir, our Principal Sir. So you can trust ASN and you can join ASN and you can learn anything in the life skills platform. Thank you for giving this opportunity, ASN Degree College. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వద్దని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏదైనా తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో తొలిసారిగా కొల్లిపార మండలం దావలూరులో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అదే రోజు సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. వరి నూర్పిడులు ప్రారంభమైనందున రానున్న 40 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లకు కీలకమైన గుర్తు
చేశారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యాన్ని స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలకు వచ్చే రైతులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. తేమ శాతం వంటి కారణాలతో రైతులను తికమక పెట్టొద్దని స్పష్టంగా చెప్పారు. అధికారులు ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసినందున ఆ ప్రకారం సిబ్బందిని వ్యవహరించాలని చెప్పారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ జరగాలని, అందుకు తగినట్టుగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ, జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, వ్యవసాయ జిల్లా జాయింట్ డైరెక్టర్ పద్మావతి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ హరగోపాల్, తెనాలి కొల్లిపర మండలాల తహసీల్దార్లు కెవి గోపాలకృష్ణ, సిద్ధార్థ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ గారు చెప్పిన మాటలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమం మనకు ఒక వరంగా మనం భావించాలి. సహజంగా మనం ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు సాధారణ రీతిలో మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా దేశ సంపద ఈ విధంగా ఉంటుంది. మన ప్రజలు ఇంత సంతోషంగా మనం గ్రామాల్లో నిలబెట్టగలుగుతాం. ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగే విధంగా మనందరం కూడా పనిచేసుకునేడానికి ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని మీరు ఏమాత్రం కూడా తగ్గించబాకండి. గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నులు 8,800 కోట్ల రూపాయలకి మనం కొనుగోలు చేసాం. ఈ ఒక్క ఖరీఫ్లోనే మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు 14,000 కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి మనం సిద్ధమయ్యాం. మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది సిబ్బంది దాదాపు ఒక 3-4 నెలల నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి, యూట్యూబ్లో వీడియోలు పెట్టి మీరు అర్థం చేసుకునే విధంగా, ఎందుకంటే టెక్నికల్గా కొంచెం సమాచారం పొరపాటు జరిగినా మీరు తెలుసుకునే విధంగా ఒక ప్రక్రియ మీకు అందుబాటులో ఉండడానికి తీసుకొచ్చాం. మాకు మా సెంట్రల్ ఆఫీస్కి వచ్చేస్తుంది, అదేవిధంగా ఆ మిల్లర్ కూడా వెళ్తుంది. కాబట్టి తేమ శాతంలో మీరు పొరపాటు చేయబాకండి, రైతులను కన్ఫ్యూజ్ చేయబాకండి. 17% అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన, దాన్ని మనం పాటించాలి. ఒక్కొక్కసారి దాన్ని గత సంవత్సరం మనం 24 వరకు కూడా తీసుకెళ్ళాం. అక్కడ వెసులుబాటు కల్పించాలి. ఎక్కడైనా తరుగుంటే స్థానికంగా ఉన్న సమస్యలను బట్టి, స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆ రైస్ మిల్లర్స్ తోటి మన అధికారులు మాట్లాడతారు, వాళ్ళు నచ్చ చెప్తారు. రైతుని మాత్రం మనం కాపాడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మీరు భావించండి. చివరిలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు మనసు పెట్టి ఈ 40 రోజులు మన రైతుల కోసం, మన ప్రాంతం కోసం, రేపటి రోజున మన బిడ్డల కోసం ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనం ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో ఇదివరకు లేని విధంగా మనం ముందుకు తీసుకొద్దాం. లెక్కల్లో భాగంగానే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్తే ఆమె ఆశ్చర్యపోయారు. కృష్ణా జిల్లా గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటే ధాన్యం కొనుగోలు 2,000% పెరిగింది. 2,000% ఈ రోజుకి పోటీ పడుతున్నారు. ప్రతిరోజు 14-15 వేల మెట్రిక్ టన్నులు వాళ్ళ ధాన్యం మనకు అమ్ముతున్నారు. సో ఆ విధంగా రైతాంగంలో ఒక మార్పు తీసుకొచ్చాం. గుంటూరు జిల్లాలో కూడా మనకున్న అద్భుతమైన రైతులు మనం పండించే మంచి రకమైన బియ్యాన్ని అంతిమంగా మనం మధ్యాహ్న భోజన పథకం ద్వారా రేపటి రోజున ఇంకా ఎక్కువ వస్తే మనకి మన పీడిఎస్ రైస్ కూడా మనం రేషన్ షాపుల ద్వారా మన ప్రజలకి మనం అందించే విధంగా ఆ మార్పు తీసుకొస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, ఇక్కడ మన జిల్లాలో ఈరోజు అయితే మంత్రి గారు కృష్ణ, అలానే దాని ముందర ఏలూరు, ఇవన్నీ కూడా తిరుగుతూ వచ్చారు. అంటే ఇంత కష్టపడుతుంటే దానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఫార్మర్ అండ్ ఇంపార్టెన్స్ టు హిస్ ఇన్కమ్ సెక్యూరిటీ. మనందరం ఏదైనా వ్యాపారం చేస్తే ఎక్కువ ఎక్కడ అమ్మితే డబ్బులు వస్తాయని చూస్తున్నట్టు రైతుకి ఎక్కువ గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాంటిది ఈరోజు మీటింగ్కి పిలిస్తే చాలా మంది టర్న్ అప్ అవ్వలేదు. ఇది మాత్రం మేము క్యాజువల్గా తీసుకోము. ఎవరైతే ఆర్ఎస్కేస్ నుంచి స్టాఫ్ రాలేదో వాళ్ళందరికీ కూడా రేపు మార్నింగ్ 1st అవర్లో ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి షో కాజెస్ వెళ్ళేటట్టు మేము చూస్తాము. అంటే ఇది ఇట్స్ నాట్ సిల్లీ ఆర్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అండి. మేము ఇంత కష్టపడుతుంటే అంత క్యాలెస్గా ఉండడం అనేది అసలు కుదరదు. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఒకసారి అసలు ఈ మొత్తం ప్రక్రియలో ఉన్న స్టెప్స్ ఏంటో వివరించాలనుకుంటున్నాను. ఇక్కడికి కొంతమంది స్టాఫ్ వచ్చారు, అలానే మన ప్రెస్ వాళ్ళ ద్వారా రైతులకు కూడా ఈ వీడియో ద్వారా తెలుస్తుందని. ఫస్ట్ మనము
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఒక లాగిన్ ఇచ్చాము. దాంట్లో వాళ్ళు క్రాప్ కటింగ్ అయిన 7 రోజుల్లో షెడ్యూల్ అనేది బుక్ చేస్తారనమాట. వాళ్ళు తర్వాత వెళ్ళి రైతు నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. ఈ శాంపుల్ ఎంత తొందరగా కలెక్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఫస్ట్ తేమ శాతం అంటే మాయిశ్చర్ కంటెంట్ మెజర్ చేసి అది కానీ ఎక్కువ ఉంటే, ఇప్పుడు మనకి ఎలానో సన్నీ డేస్ ఉన్నాయి, ఇమీడియట్గా ఆరబెట్టేస్తారు. అప్పుడు అది తేమ శాతం తగ్గుతుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా వితిన్ 2 to 3 days ఫాస్ట్గా అయిపోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే వాట్సాప్ నంబర్ అనేది మన డిఎంసిఎస్ గారు కూడా చెప్పారో, దాంట్లో హాయ్ అని రైతు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే ప్రొక్యూర్మెంట్ గురించి వస్తామని, ఈ నంబర్ని ఆర్ఎస్కే స్టాఫ్ ప్రొక్యూర్మెంట్ అయ్యే వరకు కూడా వాళ్ళ వాట్సాప్ డీపీగా పెట్టుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి ఆర్ఎస్కే తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఈ నంబర్కి మెసేజ్ పెడితే ప్రొక్యూర్మెంట్ అవుతుంది అనేది ఫ్లెక్సీస్ పెడతాము. మోర్ ఆర్ లెస్ ఇవే ఇన్స్ట్రక్షన్స్. ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ కూడా ఈరోజు ఈ మీటింగ్ తర్వాత ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టారు. సో రేపు కూడా మొత్తం మిల్స్తో మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మనకు 1 hour టీసీ రివ్యూ లాగా ఉంటుంది. అండ్ ఏ ఇష్యూస్ ఉన్నా అవి మేము సార్ వరకు తీసుకెళ్తాము. ఎందుకంటే సార్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, హీ విల్ గైడర్స్. అండ్ దెన్ ఇంకా ఎక్కువ ఏ ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన స్టాఫ్కి ఒకటే చెప్పడం, సీరియస్నెస్తో వర్క్ చేయండి, లేకపోతే మాత్రం యూ విల్ బి టేకెన్ టు టాస్క్. దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ లీనియన్సీ ఆర్ క్యాలెస్ యాటిట్యూడ్. ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖం ఉంది అంటే అది ఉద్యోగే. సారు ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు, గౌరవనీయులైన మంత్రి గారు ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులు కంప్లైంట్స్ కానివ్వండి ఏం చెబుతూ ఉంటారంటే, సరిగ్గా మనం అప్రోచ్ కావట్లేదు, సరైన సమాచారం వాళ్ళకి అందివ్వట్లేదు అనేది మేజర్గా గమనిస్తున్న అంశం. మరి చాలా సందర్భాల్లో అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. మనమే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన నెసిటీ అయితే ఉంది. ఖచ్చితంగా అసలు ఫీల్డ్లోకి వెళ్ళడం, వాళ్ళకి ఏ సమాచారం ఇవ్వాలో ఆ సమాచారం ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం అనేది ఎక్కడో మిస్ అవుతున్నాం. మరి ఇంతమంది వ్యవస్థలో ఈరోజు మనం ఖచ్చితంగానే మాట్లాడుకోవాల్సిన విషయం. చిన్నది పెద్దది, కౌలు రైతు కార్డు మ్యాటరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రైతుకి ఏదో కష్టం ఉంది, ఆ లోకల్ ఏదో ఇష్యూ ఉంది, ఖచ్చితంగా మనం వీఆర్ఓ కోఆర్డినేట్ చేయాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, అది మండల స్థాయిలోనో లేకపోతే మా వాళ్ళు కూడా కాకపోతే సబ్ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం, లేదా కలెక్టర్ గారి నోటీస్కి కూడా తీసుకెళ్తాం. అల్టిమేట్గా ఆ గ్యాప్ మాత్రం అది పోవట్ల. మరి అది ఖచ్చితంగా మెయింటైన్ కావాలి. సార్తో గత నెలలో 9, 10 అందులో భాగంగా కూడా మా ఆఫీస్ నుంచి ఏఎస్ఓని కంప్లీట్గా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాసుబాబు ఉన్నారు, నేను కంప్లీట్గా డెడికేటెడ్ పర్సన్ని దాని మీద అట్టి పెడతాం. ఈవెన్ అతను అట్టి పెట్టాం కదని అతని మీద భుజం మీద వదిలేసి ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సచివాలయాల్లో, అట్లాగే మన ఆర్ఎస్కేలో తహసీల్దార్ నెంబర్ వేయించాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా ఫ్రంట్ రోలో ఉండే విధంగా నేను ఉంటాను. జగనన్న కాలనీలో సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చినట్లు టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ గ్రీవెన్స్ను నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణం చేయలేదని, రోడ్లు కూడా లేవని అర్జీలు వచ్చాయన్నారు. అలాగే ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్కు వెళితే అధికారులు పట్టించుకోవడం లేదని కూడా అర్జీ వచ్చిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని కూడా అర్జీ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పుడు కూడా పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నాడు గ్రీవెన్స్ సెల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఎక్కువ మంది గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, వాటిని చూపించమని చెప్పి అర్జీలు. అదేవిధంగా గతంలో ఇంటికి డబ్బులు కట్టాము, ఆ ఇల్లు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, నిర్మాణం పూర్తి చేసి ఇల్లు ఇప్పించమని చెప్పి కోరటం కొంతమంది పోలీస్ స్టేషన్లో
ప్రజలు వెళ్తే పోలీసులు మా సమస్యలు పట్టించుకోవట్లేదనే భావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాల రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్లో బిల్స్ ఇంకా ప్రజెంట్ చేసినా కూడా దాని మీద స్పందించట్లేదని చెప్పి, ఆ స్థలాల్లోకి రాకుండా గోడలు కట్టిని ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. వీటన్నిటి మీద పోలీసులు స్పందించేలాగా వాళ్ళందరికీ ఎవరెవరికి ఏ రిప్రజెంటేషన్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్ నుంచి నా లెటర్ ప్యాడ్ మీద సంబంధిత అధికారులకి న్యాయం చేయమని చెప్పి ప్రతినిత్యం కూడా వాళ్ళకి పంపించడం జరిగిద్ది అని చెప్పి, ఇప్పుడు వచ్చిన ఈ వారంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వితిన్ 2 డేస్లో కన్సర్న్డ్ అధికారులకి వాటిని సక్సెస్ఫుల్గా వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి, జస్టిస్ చేయమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ లెటర్స్ పంపిస్తాను. తెలుగుదేశం పార్టీ యువనేత కొడాలి సాగర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన స్మారకార్థం స్థానిక జేఎంజే స్వదార్ హోంలో బాలికలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పార్టీ నాయకులతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ అందరిలో ఒకటిగా నిలిచిన కొడాలి సాగర్ మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు. కొడాలి సాగర్ 39వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జేఎంజే స్వదార్ హోంలోని బాలికలు, మహిళలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పసుపులేటి త్రిమూర్తి, తాడిపోయిన హరిప్రసాద్, రావి సూర్యకిరణ్ తేజ, కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్, గుమ్మడి ప్రసాద్, కొడాలి ప్రతాప్, కోసరాజు సన్ని, గోళమూడి శ్రీను, నాగుమూతు నవీన్, అయినంపూడి జితేష్, యోగేష్, కన్నయ్య, ఆర్ఎస్కే, జగదీష్, జాస్టి కిట్టు, పాలడుగు హని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అందరిలో ఒకడు, మిత్రుడు, స్నేహశీలి, అందరినీ ఆప్యాయంగా అన్నాన్ని పిలిచే మన సాగర్ 39వ జయంతి ఈ రోజున ఆ సందర్భంగా స్వదార్ హోంలో అందరి మధ్యలో మనం పిల్లలందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళలో మన సాగర్ని కూడా ప్రతి కార్యక్రమానికి హాజరవుతా, ప్రతి కార్యక్రమంలో నేనున్నానంట. 3వ వార్డులో కానివ్వండి, 3వ వార్డులో మన శ్రీధర్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఒక స్నేహితుడుగా, అంటే తోబుట్టు లాంటి వాడైనా అందరికీ ఎంతో ప్రేమాభిమానాలు పంచుతూ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటూ పార్టీకి పనిచేస్తూ ప్రతి దాంట్లో కూడా నేనున్నానని చెప్పని ప్రదర్శించే మన సాగరు మరణం తీరం లోటు. అక్కడ అందరికి కూడా అక్కడ ఉన్న 3 వార్డులందరికీ తీరం లోటు. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులైన కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు సూర్యభిలాష్ అయిన సాగర్ 39వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ సదరన్ క్యాంపులో చిన్నపిల్లలకి అందరికీ అన్నదానం కార్యక్రమం జరపడం జరిగింది. ఈ సాగర్కి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అనే మాటకు నిదర్శనం మన కొడాలి సాగర్ గారు. మా అందరికీ ప్రాణ స్నేహితుడు, ఆప్తమిత్రుడు, మరీ ముఖ్యంగా కొల్లూరు శ్రీధర్ గారికి ఆత్మ బంధువైనటువంటి కొడాలి సాగర్ గారు జీవించి ఉన్ననాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తల్లో నాలుకలాగా అందరితో స్నేహంగా అందరితో కలిసి ఉంటూ ఉండేవాళ్ళు. ఈరోజు వారు లేని సందర్భంలో కూడా మరో నలుగురు ఉపయోగపడాలనే మంచి తలంపుతో ఈరోజు కొల్లూరు శ్రీధర్ గారు, వారి మిత్రమండలి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పేదలకి, మరీ ముఖ్యంగా మహిళలకి, ఇక్కడ ఉన్నటువంటి సదార్ హోంలో ఎవరు ఉంటారో మీకు తెలుసు, వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే సదుద్దేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా కొల్లూరు శ్రీధర్ గారు, వారి మిత్రమండలి తెలియజేయడం సమాజానికి. తెనాలిలో హజరత్ మాబు సుబానీ గ్యార్మీ 36వ జెండా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. హజరత్ మాబు సుబానీ గ్యార్మీ పండుగ మహోత్సవాన్ని 36 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుపుతున్న కమిటీ నిర్వాహకులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక డాంగేవారి వీధిలో హజరత్ మాబు సుబానీ గ్యార్మీ 36వ జెండా మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జెండా ఉత్సవం ప్రారంభ కార్యక్రమంలో శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహక కమిటీ సభ్యులు డెకరేషన్స్ షేక్ కాలిషా, షేక్ బ్యాండ్ బాజీ, డెకరేషన్స్ షేక్ మిరావలి, పెయింట్ షేక్ హుసేన్ వలీ, తీన్మార్ షేక్,
సుబానీ, బ్యాంక్ షేక్ సుబానీ, షేక్ ఎర్రబాయ్, చందు, నాగరాజు, ఎం వంశీ, జాస్తి నరేంద్ర, సిరిపురం బాజీ, వంట మాస్టర్ ముజీ, సయ్యద్ జానీ అహ్మద్, సింగర్ షేక్ సుబానీ, లైటింగ్ షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5,000 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. హజరత్ మహబూబ్ సుబానీ గార్మీ జెండా సందర్భంగా నిన్న జెండా ఊరేగింపు జరిగింది. అలాగే ఇవాళ వేలాది పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇది 36వ సంవత్సరంగా జెండా ఊరేగింపు భారీగా చేయడం జరిగింది. అలాగే వేలాది మంది ఈ ప్రోగ్రాం యొక్క ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ గొప్ప విశేషం అంటే హిందూ ముస్లిం బాయి అనుకుంటూ ఈ రోడ్లో ఈ యొక్క గార్మీ జెండా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరూ గార్మీ శుభాకాంక్షలు చెబుతున్నాము. 36 సంవత్సరాల నుంచే ఈ కార్యక్రమం కొద్దిగా మొదలుపెట్టేసి దాన్ని భారీగా చేస్తాం. ఆ దేవుడు కృప ఉండటం వల్ల ప్రజలందరూ మమ్మల్ని అడగంగానే సందాలు కానీ అవి కానీ మాకు సహకరిస్తున్నారు. ఈ కమిటీ ఉండే గుందుకి మేము వయసు అయిపోయినా కూడా ఈత్ వచ్చి దీన్ని ముందుకు నడపాలని మేము దీన్ని కోరుకుంటూ ఉండే గుందుకి ఇది ఇంకా అభివృద్ధి జరగాలని, డాంగ్యా వీధి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గార్మీ జెండా అన్నదానం ఇవన్నీ చేస్తున్నాం. మహబూబ్ సుబానీ గార్మీ జెండా శుభాకాంక్షలు. రైతాంగాన్ని వ్యవసాయంలోనే వ్యాపారంలోనూ రాణించేలా చేయాలనే భావనతో చంద్రబాబు రైతు బజార్లకు శ్రీకారం చుట్టారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎల్ఐసి కార్యాలయం పక్క వీధిలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను ఆయన ప్రారంభించారు. పట్టణ బోసు రోడ్డులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదురుగా గల రైతు బజారును అక్కడి నుంచి తరలించేందుకు సమీపంలోని ఎల్ఐసి పక్క బజారులో నూతన రైతు బజారును మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో 10 షాపులతో నిర్మించిన రైతు బజారును శుక్రవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఆరంభించిన రైతు బజార్లు బాగా పనిచేస్తున్నాయని అన్నారు. తెనాలిలో 2 రైతు బజార్లతో ఆరంభించి ప్రస్తుతం 6 రైతు బజార్లు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి చోట పార్కింగ్ అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కె శ్రీనివాసరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్ దివాకర్, జిల్లా అగ్రి ట్రేడ్ మార్కెటింగ్ అధికారి సత్యనారాయణ చౌదరి, తెనాలి మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి డిసిహెచ్ సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకట రమణారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, ఎస్టేట్ అధికారి తాడిపోయిన శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాల్లో గతంలో రైతాంగానికి వ్యవసాయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా అవకాశం కల్పించాలని ఆ రోజు ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. తెనాల్లో ముందుగా 2తో ప్రారంభమై దాని తర్వాత క్రమంగా పెరుగుతా ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 6 రైతు బజార్లు మనకి ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సౌకర్యాలు కూడా పెంచాలి. ఎవరైతే వినియోగదారులు వస్తున్నారో కొనుక్కోవడానికి ఒక మంచి వాతావరణంలో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రజలకి కూడా పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఇతర అంశాల్లో కానివ్వండి చాలా క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ప్లాన్ చేసి ఈరోజు మనకి జీడీసీసీ బ్యాంక్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్స్ పక్కనే ఉన్న సందులో, మన పోస్ట్ ఆఫీస్ సందులో 10 షాపుల నిర్మాణం 15 లక్షల రూపాయలతోటి చేయడం జరిగింది. దీని ద్వారా డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, పాపం కష్టపడి అమ్ముకునే మహిళలు వాళ్ళు కూడా ఒక చక్కటి సౌకర్యం. నేనైతే నమ్ముతున్నాను వ్యాపారం కూడా పెరుగుతుంది ఇటువంటి అవకాశాలు సదుపాయాలు మనం కల్పించినప్పుడు. అదేవిధంగా నేను తరచుగా రాష్ట్రంలో ఉన్న రేట్ల గురించి, వ్యవసాయ రంగానికి సంబంధించిన రేట్లు రైతులకు ఏ విధంగా అందిస్తున్నాం, అదేవిధంగా వినియోగదారులకు ఏ విధంగా అందిస్తున్నాం అనే సబ్ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నా కాబట్టి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నేను విజయవాడలో ఉన్న ఆటో నగర్లో అక్కడున్న రైతు బజార్లు ఎప్పుడు కూడా విజిట్ చేస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో మన జేడీ గారికి నేను ఆ విధంగా తెనాల్లో నిర్మాణం చేయాలనేది నాకు ఒక తపన ఉండింది, ఆలోచన ఉండింది. చాలా సంతోషం. దానికి కూడా ప్రభుత్వం నుంచి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ స్టేజ్లో ఉన్నాం. ఈ విధంగా స్థానికంగా కాంట్రాక్టర్లు కూడా చాలా కొత్త ఆలోచనతోటి అందరినీ ఆకర్షించే విధంగా
లోపల ఈ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కానీ ఒక మంచి వాతావరణంలో చేశారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తల్లో నూతనంగా రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమితులయ్యారు. వీరు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు లభించాయి. పసుపులేటి మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు వెల్ఫేర్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ తమ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కృతజ్ఞతలను తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను గుర్తించి నా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు నా మీద పెట్టిన బాధ్యతని ఎంతో జాగ్రత్తగా, చాలా బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పి నేను తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్నయ్య ఆశీస్సులతో అన్నయ్య ఇచ్చిన ఈ పెద్ద పదవిని చాలా గౌరవపదంగా నడుపుతానని మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెనాలి నియోజకవర్గం నుంచి మాకు రాష్ట్ర స్థాయిలో ఒక నామినేటెడ్ పదవిని కేటాయించడం అనేది నాదెండ్ల మనోహర్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, చంద్రబాబు గారి ద్వారా మేము పదవి పొందడం అనేది జరిగింది. అలానే మీరు చూస్తే కనుక రాజకీయాల్లో యువతని పైకి తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తూ ఉన్నారో, నాకు రాష్ట్ర స్థాయిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా, అట్లానే మురళీ గారికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా, చింతారాజు గారికి లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా, స్టేట్ డైరెక్టర్గా పదవులు ఇవ్వటం జరిగింది. మేమందరం కూడా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, అట్లానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని మా అందరి ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతోటి గతంలో నేను గుంటూరు నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఆ పార్టీ పదవికి ఏ విధంగా న్యాయం చేశానో అదేవిధంగా ఈరోజు నాకు లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ పదవిని నేను బాధ్యతగా స్వీకరించి అది ఒక అలంకారం కాకుండా మనుషులుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడతానని కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. జై హింద్. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాల సమయంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్న వితరణ చేయడం మంచిదని శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి కుర్రా శ్రీను అన్నారు. హెచ్సివి న్యూస్ ఇన్ఛార్జ్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పర సుధాకర్ జన్మదినం సందర్భంగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలు, నిరాశ్రయులు, వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవా సమితి వ్యవస్థాపకుడు కుర్రా శ్రీను, ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు చందు సుబ్బారావు, ఏబిఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సీనియర్ జర్నలిస్టు, మా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టు జిల్లా నాయకులు చొప్పర సుధాకర్ గారి జన్మదినం సందర్భంగా మన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి మరి అందరికీ కూడా ఈ అన్నదానం చేయటం జరిగింది. దీంట్లో సహకారం అందించినటువంటి శివలింగేశ్వర సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చొప్పర సుధాకర్ గారు వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి శతవసంతోత్సవాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లుతూ తన శక్తి వంచన లేకుండా ప్రజలకి తన వృత్తిపరంగా ఇతరత్రా కూడా సేవలు అందించాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా సుధాకర్ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజున ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యమైన విశేషం. తెనాలిలో పేరు పరిచయం లేని వ్యక్తి గత 3 దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉంటూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఎన్నో సేవలు అందించిన మన అన్న మరి చొప్పర సుధాకర్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ పట్టణ గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పెయింట్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
మిత్రులు ప్రారంభించిన నూతన వ్యాపారం శుభకరంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పెయింట్స్ వ్యాపార సంస్థను శుక్రవారం ఉదయం దేవినేని అవినాష్ ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కారుమంచి చిన్నారు, ప్రొపరేటర్ కారుమంచి రాకేష్, రూపేష్, కారుమంచి ప్రసాద్, వంపుగళ్ల రఘుబాబు, కారుమంచి పవన్ కుమార్, కేసీఎఫ్ కిరణ్, గంటా సురేష్, అవినాష్, దేవినేని యూత్ పాల్గొన్నారు. త్రిబుల్ పెయింట్స్ రాజేష్ గారు, అదేవిధంగా ఆయన కుమారులు గారు కానివ్వండి, స్నేహితులు అందరి సమక్షంలో ఈరోజు తెనాలిలో ప్రారంభిస్తాం. చాలా సంతోషం. రాజేష్ గారు ఇప్పుడు గారు మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మా ఇల్లు ఏదైతే 91, 92 ఆ సమయం నుంచి గారా మా తండ్రి గారితో కానివ్వండి, మా బాబాయ్ గారితో కానివ్వండి, మా కుటుంబ సభ్యులందరితో రాజేష్ గారు ఇప్పుడు సన్నిహితంగా మాకు మేము ఏ బిల్డింగ్ కట్టినా ఏది ఉన్నా కానివ్వండి ఆయన ఆధ్వర్యంలోనే ఈ పెయింటింగ్ వర్క్స్ అన్నీ గారే జరగటం మాకు ఎంతో సన్నిహితంగా ఎంతో నమ్మకంగా ఉన్న రాజేష్ గారు ఈరోజు తెనాల్లో షాప్ పెడతాం చాలా ఆనందం. ఈరోజు వాళ్ళ కుమారులు గారు ఉన్నతమైన చదువుకుంటూ వాళ్ళ తండ్రికి సహకారం అందిస్తున్నారు. తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులతో ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అవినాష్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మా షాప్ ఓపెనింగ్ త్రిబుల్ ఆర్ పెయింట్స్ గంగానంపేటలో ఓపెన్ అయింది. సో ఈరోజు మేము ఇప్పటి నుంచే కాదు అవినాష్ అన్నయ్యతో ఎన్నో సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నాము. వాళ్ళ నాన్నగారితో కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్స్తో కానీ ఎవరితోనే సన్నిహితంగా ఉండి ఇప్పటి నుంచి కాదు 1990 నుంచి వాళ్ళ పనులు కానీ వాళ్ళ అనుబంధాలు అన్నింటిలో ఉన్నాము. సో ఈరోజు మేము పెయింట్ షాప్ ఓపెన్ చేసుకోవడానికి అవినాష్ అన్నయ్యతో చేర్చుకోవాలని కృతజ్ఞతతో చేసుకున్నాము. సో గంగానంపేటలో త్రిబుల్ ఆర్ పెయింట్స్ని అందరూ ఒకసారి విజిట్ చేయండి. వచ్చినందుకు అవినాష్ అన్నయ్యకి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు, ఫిర్యాదులొస్తే తగిన చర్యలు తీసుకుంటా. వివిధ ప్రభుత్వ శాఖల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్ర యాత్ర ఆరంభం. ఈ ఏడాది తొలి ఇంటర్వ్యూల్లోనే 134 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక. ఐటీతో పాటు వివిధ రంగాల్లో అవకాశాలను గుర్తించి శిక్షణ ఇస్తున్నందునే ఈ ఫలితాలు. ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. మెగా శానిటేషన్ డ్రైవ్తో సంఘం జాగర్లమూడిలో మార్పు తీసుకువస్తా. రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తా. గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా హజరత్ మాబూ సుబాని 36వ జెండా మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. జెండా వేడుక సందర్భంగా 5,000 మందికి అన్నదానం చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.